హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. పిల్లల వ్యాక్సిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడు వేయాలి, ఎన్ని మంత్స్కి వేయాలి, ఎలా వేయాలి అని చెప్తాను. ఓకే, చూసేద్దాం. చూడండి, మనకి అంగన్వాడీలో ఏపీ గవర్నమెంట్ ఈ బుక్స్ ఇస్తుంది, మాతా శిశు సంరక్షణ కార్డ్ అని. చూసారు కదా, ఇది మా పాపదొకటి, బాబుదొకటి. అయితే బాబుది ముందు చూద్దాం. బాబుకి ఈరోజు వ్యాక్సిన్ ఉంది. చూసారా, 3/8/24 ఈరోజు వ్యాక్సిన్ వేయిస్తాను. చూడండి, పుట్టిన తేదీ ఇది. పుట్టిన తేదీ తర్వాత మనకు ఒక డేట్ వేస్తారు ఇక్కడ, సెకండ్ వ్యాక్సిన్. కంపల్సరీగా మనం ఆ డేట్ చూసుకొని వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది. అది ఎవరు మనకు చెప్పరు. అలాగే నెక్స్ట్ సెకండ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఇస్తారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి, లేదంటే ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఇన్ టైం డేట్కి వ్యాక్సిన్ వేస్తే మనకి మంచిది, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో నేను ఈరోజు మా బాబుకి వ్యాక్సిన్ వేయిస్తాను, థర్డ్ వ్యాక్సిన్. అలాగే పాపది ఇది. ఇందులో మనం చాలా విషయాలు తెలుస్తాయి నుంచి ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలో అని. ఈ బుక్ మనం చదువుకోవాలి, చాలా యూజెస్ ఉన్నాయి. చూడండి, ఇది ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన నుంచి 9 months వరకు ఏమేమి ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతిదీ ఇందులో ఉంటుంది. అలా ఏ ఫుడ్ తినాలి, ఎలా పడుకోవాలి. మనం చూడడం చాలా నెగ్లెక్ట్ చేస్తాము, కానీ ఇది చదివితే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ టైంలో కూడా మనం ఇంజెక్షన్ ఒకటి చేసుకుంటాం, అది కూడా ఇందులో ఉంటుంది. సో గవర్నమెంట్ అని ఈజీగా తీసేయడానికి లేదు, ప్రతిదీ మనకి ఇంపార్టెంటే ఈ బుక్లో. చూడండి, గర్భిణీ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్లో మనకి ఏదైనా ఫీవర్ వచ్చినా, రక్తహీనత వచ్చినా అప్పుడు ఎలా ఉండాలి, ఏంటి, ఎలా చేయాలి, ఇందులో అన్నీ ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి, ఇప్పుడు బేబీ పుట్టగానే ఫీడింగ్ ఇవ్వడం, ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. ఏం చేయాలి ఏంటి అనేది తెలియకపోతే ఈ బుక్ చూసుకొని మనం తెలుసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ నాకు ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడే నేను చదివాను ఇది. బేబీ పుట్టిన తర్వాత ఇది మనకి చూడండి, గృహ ఆధారిత శిశు సంరక్షణ సందర్శనలో 6 వారాల తర్వాత బేబీ చెకప్స్కి మనం తీసుకెళ్తూ ఉండాలి. మనకి ఏఎన్ఎంస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం అవన్నీ చేయాలి. చూడండి, బిడ్డ తల్లి బేబీతో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ ఉంది ప్రతిదీ. నేనైతే అన్నీ చదివాను, మీరు కూడా చదివితే చాలా యూజ్ ఉంటుంది. చూడండి, మనం పిల్లలతో ఎలా మాట్లాడాలి, 6 monthsకి ఏ ఫుడ్ ఇవ్వాలి, 6 to 9 months ఏ ఫుడ్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమేమి తినిపించాలి అని ఇక్కడ ప్రతిదీ ఉంది. ఇదైతే చాలా యూజ్ఫుల్, కానీ మనం ఎప్పుడూ చదవము. నేనైతే చాలాసార్లు చదివాను ఈ బుక్. చూడండి, ఫ్రూట్స్, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అదే ఫుడ్ తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, ఈ విధంగా అన్నీ ఉంటాయి. ఇది ఎంతవరకు అంటే 2 years, 6 months to 2 years వరకు మదర్ ఫీడింగ్. ఆఫ్టర్ 2 years తర్వాత ఏదైనా బయట ఆహారం ఇవ్వాలి, రైస్. అది చూడండి, 2 to 3 months, 2 నుండి 3 నెలల వయసుతో పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ తల్లిని గుర్తుపట్టడం, ఇతరులను చూసి నవ్వడం, కళ్ళల్లోకి చూడడం, ఇలా బేబీని హగ్ చేసుకోవడం, బేబీ మూమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. చూడండి, బోర్లా పడడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఉంటాయి. మనకి ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యి బేబీ పుట్టేటప్పుడు మనకి ఎవరు చెప్పక్కర్లేదు, మనం ఈ బుక్ చూస్తుంటే మనకు ఒక్కొక్క నెల ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పేది. సో మీరు కూడా చూడండి. 3 నెలల వయసు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేయకుండా నవ్వాలి, ఫస్ట్ 3 months అలా చిన్న చిన్న నవ్వుతారు. అలా నవ్వకపోయినా, పిల్లలు పాలు తాగకపోయినా, ఎక్కువగా ఏడ్చినా, ఇతరుల ఇలా గంటకి ఏవైనా శబ్దాలకు స్పందించకపోయినా మనం వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ ఇందులో చాలా. చూడండి, 4 to 6 months బిడ్డ ఏం చేస్తుంది, ఇవన్నీ చదివితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. చూడండి, ఏవైనా ఇతర వస్తువులతో ఆడుకోవడం, తన ముఖం తను చూసుకోవడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. నెక్స్ట్ 6 నెలల వయసులో ఎలా ఉంటారు అంటే, 6 నెలల వయసులో ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే ఇలాగా తల నిలబడకపోవడం అయినా, సరిగా కూర్చోకపోవడమైనా, ఏదైనా వస్తువుకి స్పందించకపోయినా, ఇవేం చేయాలంటే అప్పుడు బోర్ల పడినప్పుడు తల ఎత్తుకోలేకపోయినా అప్పుడు మనం వెంటనే చేయవలసింది చేయకపోతే డాక్టర్ వద్దకు వెళ్ళాలి. ఇక అలాగే 7 to 9 months గురించి చూద్దాం.
చూడండి 7 to 9 మంత్స్లో రెండు వైపులా బోర్లా పడతారు పిల్లలు. అలాగే ఏవైనా చిన్న చిన్న ఆట వస్తువులతో విసరడం, అవన్నీ నెమ్మదిగా ప్రశాంతంగా ఓపికగా స్పందించడం, అరుపులకి చిన్న చిన్న ఆట వస్తువులతో ఆడుకుంటారు. చూడండి ఇక్కడ అన్ని వేళ్ళను ఉపయోగించి వస్తువును పట్టుకోవటం, అలాగే ఆట వస్తువులపై చూడటానికి తల తిప్పడం అది చేస్తారు. చూడండి పరిశుభ్రమైన వస్తువులను ఆడుకోవడానికి ఇవ్వాలి మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు. అలాగే తమ ముందు ఆట వస్తువులను పెట్టేటప్పుడు వాటితో ఆడుకోవడం, పేరుతో పిలిచినప్పుడు స్పందించడం, ఇవన్నీ 7 to 9 మంత్స్లో చేస్తారు. దాగుడు మూతలు ఆడడం ఇవన్నీ. అయితే ఏవి చేస్తే స్పందించరో చూడండి, దొరలకపోయినా కూర్చోవడానికి సహాయం అవసరంతో కూర్చోవడం, ఒకవైపు తల తిప్పి వస్తువులను చూస్తుంటే అంటే ఒకవైపే ఉండిపోతారు, ఇంకా రెండో వైపు చూడరు అనమాట, శబ్దానికి స్పందించరు. ఇలాంటి శబ్దాలకు పలకకపోయినా చూడకపోయినా ఏంటంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే చేయవలసినవి చేయకూడనివి పిల్లలు అలా చేయలేకపోతే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి మనం. ఎందుకు ఇలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి 7 to 9 మంత్స్. నెక్స్ట్ చూద్దాం. చూడండి 10 to 12 మంత్స్. 10 to 12 మంత్స్లో ఎలా ఉండాలి పిల్లలు అనేది ఇక్కడ ఉంది. చూడండి ఎలాంటి సహాయం లేకుండా కూర్చోవటం, ఆట వస్తువులను ఖచ్చితంగా అందుకోగలగడం, ఎత్తుకోమని చేతులు చాచడం, ఈ విధంగా ఇక్కడ ఉంది. బిడ్డ కాస్త ఎత్తులో ఏవైనా వస్తువులు ఉంచితే వాటిని అందుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అలాగే బాల్తో ఆడుకోవటం, పిల్లలతో ఆడుకోవటం, బంగరడం ఇవన్నీ 10 to 12 మంత్స్లో చేస్తారు. మనం ఏదైనా వాళ్ళతో మాట్లాడితే తిరిగి నవ్వడం. సో బొమ్మలు పుస్తకాలు పిల్లలకి మనం బాగా చూపించాలి, చిన్న చిన్న కథలు చెప్పాలి. మ్యాక్సిమం 1 ఇయర్కి వాళ్ళ మూమెంట్స్ అన్నీ మనం చూసుకొని వాళ్ళతో బాగా స్పెండ్ చేయాలి. ఇలా స్పెండ్ చేస్తే వాళ్ళకి మానసికంగా హెల్తీగా పెరుగుతారు పిల్లలు. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు పిల్లలతో బాగా అటాచ్మెంట్ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా కూడా ఉంటారు. చూడండి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం కోరండి. 9 మంత్స్లో అంటే పిల్లలు వస్తువులు పట్టుకోకపోయినా, ఎత్తుకోమని చేతులు చూపకపోతే, నెక్స్ట్ పేరు పెట్టి పిలిచినా స్పందించకపోయినా, బిడ్డ చూస్తుండగా మీరు ఒక వస్తువును సగం కనిపించేలా దాచిపెట్టాలి. అప్పుడు బిడ్డ దాన్ని వెతకలేకపోతే, ముఖాన్ని గుడ్డతో దాచిపెట్టే దాగుడు మూతలు లాంటి ఆటలు ఆడలేకపోయినా, అంటే ఏవైతే చేయాలో అవి చేయలేకపోతే మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి పిల్లలకి. నెక్స్ట్ చూడండి 18 మంత్స్ అంటే 1.5 year. 1.5 yearలో సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడం, చేతులు ఊపడం, చప్పట్లు కొట్టడం లాంటివి చేస్తారు. నడక నేర్చుకోవడానికి ఇలా చిన్న చిన్న వాహనాలు గట్టా యూజ్ చేస్తారు. చూడండి ఇప్పుడంటే బోల్డ్ వచ్చాయి, అప్పుడు ఇలాంటి బళ్ళుతో ఆడుకునేవారు, చెక్క వాటితో చిన్న చిన్న వస్తువులను గిన్నెల్లో వేయడం, అలాగే చిన్న చిన్న టాయ్ బాంబ్స్ అవి వాళ్ళకి ఇవ్వడం, రోజు చూసే వస్తువులను పుస్తకంలో గుర్తించడం. 1.5 yearకి మ్యాక్సిమం వాళ్ళకి తెలుస్తాయి. అలాగే చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి, నీ పేరేంటి అని, ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు, అమ్మ ఎవరు నాన్న ఎవరు అని అడిగితే వాళ్ళు మనకు చూపిస్తారు. 1.5 yearలో చిన్న చిన్న పలుకులు కూడా పలుకుతారు. ఇవ్వాల్సినవి అంటే నిలబడకపోయినా, సరిగా వస్తువులను గుర్తించకపోయినా, ఈ విధంగా హావభావాలు గమనించకుండా ఏదో లోకంలో ఉన్న రోజువారీ ఏవైతే చేయాలో ఆ పనులు, అమ్మ అత్త తాత ఇలాంటి మాటలు ఏవి పలకకపోయినా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. సరేలే ఆడు కామ్గా ఉన్నాడు కదా అని మనం పట్టించుకోకుండా ఉండకూడదు. సో 1.5 yearలో ఇది మనకి 18 monthsకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి 24 months అంటే 2 years. 2 yearsకి పిల్లలకి మ్యాక్సిమం అన్నీ తెలుస్తాయి. లాగడం, తొయ్యడం, మనం ఏదైనా బయటికి తీసుకెళ్ళడం, పార్కు, బిడ్డ నడవడానికి, పరిగెత్తడానికి, ఎక్కడానికి అనువైన వాతావరణం కల్పించాలి. అందుకే మనం వాళ్ళతో స్పెండ్ చేసి చిన్న చిన్న అలా బయటికి తీసుకెళ్ళడం చేయాలి. అలాగే ఇల్లు ఊడ్చడం అది చేస్తారు. పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు ఈ 2 yearsలో. అంటే తల్లిని అనుసరిస్తారని అంటారు. ఇంట్లో వాళ్ళు ఏవైనా పనులు చేస్తే వాళ్ళు కూడా చేయడం, తుడిస్తే తుడవడం, తోమితే తోమడం, ఏదైనా కూరగాయలు కోసేటప్పుడు వాళ్ళు మన దగ్గర ఉండడం, ఈ విధంగా అన్నీ మనతో పాటు చేస్తారు. కాబట్టి మనం మంచి పనులు చేస్తే వాళ్ళు కూడా మంచి పనులు చేస్తారు. ఏదైనా మనం గట్టిగా చదివామనుకోండి వాళ్ళు చదువుతారు. అలాగే మనం బ్రష్ చేసుకుంటే వాళ్ళు బ్రష్ చేసుకుంటారు. ఈ విధంగా యాక్టివ్గా ఉండడానికి 2 yearsలో ఇవి. అలాగే సపోజ్ ఆట వస్తువులను లాగకపోయినా, ఎలాంటి గీతలు గీయకపోయినా, మొత్తం ఇవి బాయ్ చెప్పకపోయినా, అమ్మ రారా ఇలాంటి పదాలు ఏవి పలకకపోయినా వెంటనే మనము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 2 years బేబీస్కి ఇవి. నెక్స్ట్ 3 years. 3 yearsలో కూడా చూడండి కప్పు గ్లాస్ పానీయం ఒలికిపోకుండా తాగుతారు. వాళ్ళంతలో వాళ్ళే తాగడం, తినటం, ఆడుకోవడం, ఏమైనా పజిల్స్, బాక్స్, రింగులు లాంటి వస్తువులతో ఆడుకోవడం, మెట్లెక్కి దిగడం,
అలాగే అంటే వాళ్ళ చేతులతో వాళ్ళే ఏవైనా చేయడం, పజిల్స్ లాంటివి చేయడం. ఈ విధంగా వాళ్ళ మైండ్కి కూడా మనం పదును పెట్టాలి. అలా పదును పెట్టడానికి కొన్ని బొమ్మలు వాళ్ళకి మనం కొనేసి ఇవ్వాలి. రింగులు లాంటివి, ఇలాంటివన్నీ రింగ్స్. నెక్స్ట్ పిల్లి, కుక్క, పక్షి, ఇలాగా 3 నుంచి 4 పదాలతో ఉన్న ఏవైనా మనం పదాలు వాళ్ళకి చెప్తే పలుకుతూ ఉంటారు 3 ఇయర్స్లో. ఈ పదాలు ఏవైతే పలకరో, మెట్లు ఎక్కకపోవడమైనా, తమంతట తాము ఆహారం తినకపోయినా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరికైనా స్పందించకపోవడమైనా, తమ పేరు చెప్పకపోవడమైనా చేస్తే మనము హాస్పిటల్కి చూపించాలి. ఇది 3 ఇయర్స్కి ఎలా ఉంటారు ఏంటి అనేది. చూసారా, ఇందులోని కన్సీవ్ అయిన నుంచి 3 ఇయర్స్ వరకు అన్నీ ఉన్నాయి, మనం ఎప్పుడు గమనించము. సో మీకు ఇది యూజ్ అవుతుందని నేను ఈరోజు బాబుకి వ్యాక్సిన్ ఉండడం వల్ల ఈ బుక్ తీశాను, చేద్దాం అనిపించింది. ఇది డాక్టర్స్కి సంబంధించిన ఈ పేజ్. ఇవి కూడా పిల్లల బరువు. మనము మంత్లీ పిల్లలకి వెయిట్ చూపించాలి. అంటే గ్రోత్, వాళ్ళు క్రమేపీ పెరుగుతున్నారా లేదా, ఎంత వెయిట్ ఉంది, హెడ్ వెయిట్ ఎంత ఉంది ఇవన్నీ. అలాగే పిల్లలకి ఏమైనా మోషన్స్ అవుతున్నాయా, ఫీవరు, నెక్స్ట్ వేగంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వైద్యుడిని సంప్రదించడం. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఉన్నాయి. విరోచనాలకి ఏం చేయాలి, చిన్నపిల్లలకు వస్తే అని. తల్లిపాలు బాగా ఇవ్వాలి, అప్పుడప్పుడు అదనపు ద్రవాలు ఇవ్వండి. వైద్యుడి సలహా మేరకు ఓఆర్ఎస్ ఇవ్వడం, మరి జింకు మాత్రలు ఇవ్వాలి. మనకి జింకు ఇది ఇస్తారు, జింక్ సిరప్ ఇస్తారు మనకి, ఆ సిరప్లు తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. విరోచనాలు ఆగకపోతే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. చూడండి, చిన్నపిల్లలకి మోషన్స్ అయినా, ఫీవర్ వచ్చినా, నెక్స్ట్ అలాగే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా ఇక్కడ వీటికి కూడా ఏం చేయాలి ఏంటి అనేది ఇచ్చారు. బేబీ వెయిట్, హెడ్ వెయిట్, నెక్స్ట్ బాడీ వెయిట్ అన్నీ ఇక్కడ మనకి అక్కడికి వెళ్తే చూస్తారు, అంగన్వాడీలో చూస్తారు. మంత్లీ చూసి మనకి ఇక్కడ రాస్తారు. సో మనకు అందుబాటులో ఉండే వాటితో పిల్లలు హెల్తీగా ఉండాలని మనం తెలుసుకొని వాళ్ళకి ఎప్పటికప్పుడు చెకప్లు అవి చేయించుకోవాలి. చేయించుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. అలాగే ఇది 3 ఇయర్స్ వరకు ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ బుక్కు అంగన్వాడీ మనం ప్రొసీడ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం టీకాలు పుట్టినప్పుడు, నెక్స్ట్ 6 వీక్స్కి, 10 వీక్స్, 14 వీక్స్, 9 మంత్స్, ఇలాగ మనకి ఎప్పుడెప్పుడు టీకాలు వేసుకోవాలి అని తెలియకపోతే మనం వెంటనే వేయించాలి. ఇది చూడండి, మా పాపది. నేను ఎప్పుడు 9/10/8/2000 ఇలా సెకండ్ వ్యాక్సిన్, ఫస్ట్ వ్యాక్సిన్ ఇది హాస్పిటల్లో వేస్తారు. సెకండ్ వ్యాక్సిన్, థర్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన డేట్కే వేసేదాన్ని. చూడండి, 9 మంత్స్కి 9/3/2023 ఇస్తే నేను 9/3/2023 ఈ విధంగానే వేయించాను. ఈ విధంగా మనం చూసుకోవాలి, ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, అన్ని వ్యాక్సిన్లు ఇన్ టైంకి వేయించాను. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు మా పాపకి 3rd ఇయర్ వచ్చింది, ఇది కూడా అలాగే వేయించాను. చూడండి, టీకాలకు సంబంధించి 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ కూడా ఇచ్చారు. అంటే టీకా వేయడం వల్ల ఏంటి యూజెస్, ఎలా ఉంటుంది అనేసి. చూడండి, టీకాలకు సంబంధించి 5 ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఇచ్చిన టీకా ఏమిటి, ఏ వ్యాధి రాకుండా అరికడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. టీకాలు వేసాక జ్వరం, దద్దుర్లు, గడ్డ కట్టడం లాంటి చిన్న ఇబ్బందులు రావచ్చుని, వాటిని ఎలా ఎదుర్కోవాలి, తదుపరి టీకాలు ఎప్పుడు ఎక్కడ వేయించాలి, ఈ టీకా కార్డుని జాగ్రత్తగా భద్రపరిచి తదుపరి సందర్శనలో తప్పక తీసుకువెళ్ళాలి. ఏ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ ఈ కార్డుని తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళాలి. అదండి నేను చెప్పాను కదా, ఇన్ టైంకి వేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇక్కడ అదే రాశారు టీకాల గురించి. టీకా మాత్రం మస్ట్ అండ్ షుడ్. చూడండి, ఇక్కడ 16 ఇయర్స్ వరకు ఉంది టీకా. ఈ బుక్ మనం చూసుకుంటే మనకి ఎప్పుడెప్పుడు వేయాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏ ఇయర్స్లో ఏం వేయాలి అని ఇక్కడ ఉంది. ఇక్కడ 6 to 24 months ఉంది కదా, అంటే 2 ఇయర్స్ ఇది. ఇక్కడ 5 to 6 ఇయర్స్ ఒకటి ఉంటుంది, 10 ఇయర్స్ ఒకటి ఉంటుంది, 16 ఇయర్స్ ఒకటి ఉంటుంది. అంటే 18 ఇయర్స్ బిలో వరకు పిల్లలకి టీకాలు ఉంటాయి. ఇది మనకి మొత్తం ఓవరాల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ ఏమైనా మనం మధ్యలో టీకాలు వేయించకపోయినా ఇక్కడ ఇచ్చారు. ఏదైతే వేయించలేదో ఆ పేరు మనం చూసుకోవాలి, కానీ వేయించకుండా ఉండకూడదు, తప్పనిసరిగా వేయించుకోవాలి. వేయిస్తే బాగుంటుంది మనకి. నెక్స్ట్ ఐరన్ ఫుడ్, నువ్వులు, కొబ్బరి, బెల్లము, దేవదారు గింజలు లాంటివి, ఇవేంటో నాకు తెలీదు. మాంసము, రెడ్ కిడ్నీ బీన్స్, పచ్చని ఆకుకూరలు మరియు కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ మరియు గింజలు, ఇదంతా ఐరన్ ఫుడ్. మీకు అందరికీ తెలుసు, ఐరన్ ఫుడ్ అప్పుడప్పుడు పిల్లలకి ఇస్తారు. ఇది అందరూ తీసుకోవాలి, పిల్లలు, పెద్దలు, ఓవరాల్గా అందరూ ఈ ఐరన్ ఫుడ్ తీసుకుంటే మంచిది. పిల్లలకైతే ఇంకా కొంచెం హెల్తీగా బాగా ఉంటారు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అలా ఆహారం తినే వయసు నుంచి ఇస్తే బాగుంటుంది.
చూడండి, బుక్ లాస్ట్లో పిల్లల యొక్క శారీరక, మానసిక, భాష మరియు సాంఘిక అభివృద్ధి దశలను గుర్తించడం ఎలా అనేది ఇక్కడ వేశారు. చూడండి, 3 monthsకి శారీరక అభివృద్ధి అయితే ఎలా ఉంటుంది. 3 monthsకి నెమ్మదిగా తలపైకి ఎత్తడం, 6 monthsకి వెనుక నుండి పొట్ట మీదకు దొరలడం, 9 monthsకి ఏ సహాయం లేకుండా కూర్చోవడం, 1 yearకి వస్తువులు తోస్తూ నిలబడటం. ఇలా ఈ విధంగా 5 years వరకు ఏం చేయాలి ఏంటి అనేది ఉంది. మీరు చదువుకోండి, వీడియో లెంతీ అయిపోద్దని మీకు నేను ఇలా చూపిస్తున్నాను. అలాగే మానసిక అభివృద్ధి అంటే 3 months ఉన్న బేబీకి శారీరక అభివృద్ధి ఎలా ఉంటుంది, మానసిక అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపించారు. చూడండి, నెమ్మదిగా తలపైకి ఎత్తడం, అలాగే చేతి వేళ్ళతో గట్టిగా పట్టుకోవడం, వస్తువులను తీసుకోవడం. మానసిక అభివృద్ధి అంటే ఈ విధంగా చేస్తే వాళ్ళు మెంటల్గా బాగున్నారు, హెల్తీగా ఉన్నారు అని. అలాగే నెమ్మదిగా తలపైకి ఎత్తే ఫిజికల్లీ బాగున్నారని మనం అర్థం చేసుకోవాలి. అలాగే భాష మరియు సాంఘిక అభివృద్ధి. చూడండి, 3 monthsలో వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే తడిగా ఉండేటప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు ఏడవడం. వాళ్ళు ఏడవడం, చిన్నప్పుడు ఏడవడం, నవ్వడం వాళ్ళ భాష. సో ఈ విధంగా ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తున్నారు, ఒకటి తడిగా ఉందని, లేదంటే ఆకలికని ఏడుస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం 3 monthsకి ఈ 3 ఎలా ఉన్నాయి, 6 monthsకి ఎలా ఉన్నాయని చివరి వరకు మనం చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ బుక్ కూడా చదవండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.